దేశంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. లక్షల మంది విద్యార్థులు చదువుతుంటారు. మేము పలానా యూనివర్సిటీలో పలానా కోర్సు చదివినాం, మేము డిగ్రీ పట్టా అందుకున్నది ఈ పెద్ద బడులనని గొప్పగా చెప్పుకుంటారు. ఇలా ఇంత పెద్ద కొలువు చేస్తున్నా అంటే ఈ యూనివర్సిటీ సార్లే కారణమని యాద్ చేసుకుంటారు. కానీ పెద్ద బడులంటే ఇప్పటికే కాదు, ఏ టెక్నాలజీ లేని కాలంలో సుతా ఓ విశ్వవిద్యాలయం ఉన్నది మన దేశంలో. బిహార్ నలంద యూనివర్సిటీలా కొత్త క్యాంపస్ చాలు చేసిండు మోడీ సారు. 17 దేశాల చుట్టాలొచ్చిండ్రుల్లో 800 ఏండ్ల చరిత్రున్న యూనివర్సిటీ మళ్ళా వెనకట కట్టింది ఎట్లున్నది, ఏం చదువులు చెప్పేది, ఎట్లా కాపాడుతున్నారు అని ప్రధానమంత్రి సారు అడుగుడు అక్కడ ఉన్నోళ్ళు చెప్పుడు నడిచింది. ఏరే దేశాలకెళ్ళొచ్చి సుత చదువుకునేటోళ్ళు వెనకట దునియాలా ఎంతో పేరువైన నలంద యూనివర్సిటీ మీద అటెనక దాడులు జరిగితే పడవడి గిట్ల మిగిలింది. అయితే 8 ఏండ్ల కిందట ఐక్యరాజ్య సమితి ప్రపంచ వారసత్వ సంపద కింద గుర్తించుడుతోటి కొత్త యూనివర్సిటీ పనులు చాలైనాయి. 1900 మంది చదువుకునేటట్టు క్లాస్ రూమ్లు, 300 మంది ఊకునేటట్టు 2 ఆడిటోరియాలు, పెద్ద హాస్టలు, ఆటల బంగ్లా ఇట్లా సకల సౌలతులు వేసిండ్రు. ఇలా కొత్త క్యాంపస్ లా బోధి మొలక నాటి పర్దగుంజిండు. नालंदा एक पहचान है, एक सम्मान है, नालंदा एक मंत्र है, गौरव है, गाथा है. నలంద యూనివర్సిటీకి గంత చరిత్ర ఉన్నది కాబట్టి బయటి దేశాల పెద్దలు కూడా గింత మంది వచ్చిరన్నట్టు.